వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లోని పరిస్థితి ప్రభావంతోనో లేదా పెత్తందారుల పోకడలు నచ్చుకో లేదా భావోజాల ప్రభావంతోనో కొంతమంది యువతీ యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎండనక వాననక చలనక పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. తెలంగు కలవడం, అరెస్ట్ కావడం, జైలుకు పోవడం. ఏ జైలుకి వెళ్ళారు? చెంచల్గూడ జైలుకు. ఫస్ట్ నుంచి ఏముండేలా అంటే నేను పాటలు చనిపోవాలనేది ఉండే. ఈ రోజుకు కూడా ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క లోపల కుటుంబము కానీ బయట వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇదంతా ఒక కుళ్ళు ప్రపంచం అనిపిస్తుంది. లక్ష్మక్క ఎందుకు అడవిలోకి వెళ్ళారు? ఈ కులం మీద అనిపిస్తుండే, దేవుడి మీద అనిపిస్తుండే. బాగా బక్కగా ఉన్నా నువ్వు ఏ గాలిలో దూరిలో లేచిపోతావు ఏమనుకున్నావు, నువ్వు ఇంత చేస్తావని తెలియదు. మరి అంత నిర్బంధం మధ్యన ఎలా ఉన్నారమ్మా మీరు? మాకు కోనపూర్ ఫైరింగ్ ఒకటి పెద్ద ఫైరింగ్ అయింది. కోనపూర్ ఫైరింగ్లో నేను ఆరోగ్యమే సరిగ్గా లేను. తుపాకు ఓపెన్ చేసి 2 రౌండ్లు కదా. ఎలా తప్పించుకుంటారు మీరు? 4 వైపుల నుంచి చుట్టుముట్టినావు, నువ్వు అందులోకి వెళ్ళి ఎట్లా వచ్చినావు? మీరు వెళ్ళేసరికి 2 గ్లాసుల పద్ధతి ఉంది, దాన్ని అరికట్టడానికి మీరు ఏమైనా చేశారా? ఈ గ్లాసుల వాళ్ళకి కొట్టుడు, హోటలను మీకు బాగా గుర్తుండిపోయినాయి అనుకుంటారు. 70 మంది ఉంటాము అప్పుడు. పెద్ద కాన్ఫరెన్స్ అది, పై కమిటీ వాళ్ళు ఉన్నారు. మరి పెళ్ళి ఏదైంది? బయటకు వచ్చాక చూస్తున్నారు ఇక్కడ అంతా కుళ్ళు కుట్ర. అవును, ఇక్కడ రైతులు నన్ను అంటారు అన్నట్టుగా, అక్క నువ్వు బయట ఉంటే ఎట్లా ఉంటుండేది, అసలు లక్ష్మక్క నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు అబ్బా నువ్వు బయట ఉంటే ఇప్పుడు పిల్లగాళ్ళు అంటారు. భోజనం అది ఎలా జరుగుతుంది? చిన్నప్పటి నుంచి బాగా కేసులు గొడవలు ఇవన్నీ. నేను ఇంకా పార్టీ కూడా చూసుకుంటాను నేను, కానీ నాకు పార్టీ వద్దు, ప్రభుత్వం వద్దు, నాకు నేనే బ్రతుకుతాను. కానీ అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఈ పాములు ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు? నేను అరెస్ట్ అయినా. ఎలా? పాము కాటుతాడు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లోని పరిస్థితి ప్రభావంతోనో లేదా పెత్తందారుల పోకడలు నచ్చుకో లేదా భావోజాల ప్రభావంతోనో కొంతమంది యువతీ యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎండనక వాననక చలనక పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. వాళ్ళు చేసిన శ్రమ వల్లే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి అనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు. కొంతకాలం అడవిలో ఉన్న తర్వాత వాళ్ళు వ్యక్తిగత కారణాలతోనో లేదా పార్టీ మీద విభేదాలు వచ్చో జనజీవన స్రవంతిలో వచ్చేవారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ లక్ష్మక్క అలియాస్ అరుణక్క. లక్ష్మక్క ఎలియాస్ అరుణక్క మెట్పల్లి దళ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ఒక పెద్ద ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటారు. అసలు ఆ ఎన్కౌంటర్ ఏంటి, ఏ విధంగా తప్పించుకున్న విషయాలతో పాటు అక్క ఎందుకు అడవి బాట పట్టారు విషయాన్ని అక్క తెలుసుకుంటాం. అక్క నమస్తే. అక్క నమస్తే. లక్ష్మక్క అలియాస్ అరుణక్క, మీ దగ్గర ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ నుంచి మీరు క్షణాలు తప్పించుకున్నారు. ఆ ఎన్కౌంటర్లో 4 చనిపోయారు, కానీ మీరు ఒక్కరే ప్రాణంలో భయపడ్డారు. అటువంటి ఎన్కౌంటర్ చాలా జరిగి అన్నింటిలో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుంచి మీరు తప్పించుకుంటూ వచ్చారు. అసలు ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగింది విషయం చెప్పే ముందు లక్ష్మక్క ఎందుకు అడవిలోకి వెళ్ళారు, అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు? నాకు 86లో మేము బీడీలు చేస్తుండేటోళ్ళము. బీడీలు చేసేటోళ్ళం మేము, బీడీ కార్మికులు. బీడీలు చేసేటప్పుడు కులం మెయిన్ కులం. మాకు చాయ్ ఇవ్వాలంటే గ్లాస్ వేరే పెట్టుకోవాలి, 2 గ్లాసులు గ్లాసు వేరే ఉంచుకోవాలి. అందులో కంపెనీలని వాళ్ళు తెచ్చి చాయ్ వస్తుంది. ఏ ఊరమ్మా అది? మాది చిన్నమెట్టిపల్లి. చిన్నమెట్టిపల్లి. గ్లాసులు వేరు పెట్టుకోవాలి, ఆ గ్లాసు కడుక్కుంటే చాయ్ పోయాలి. అట్లా మాకు కులం అంటే ఇక అంటకుంటా పక్కకు ఉంచేటోళ్ళు అన్నట్టు 86లో. ఇక అప్పుడు మాకు బాగా బాధ అనిపించేది. ఇక ఆ గ్లాస్ కడుక్కోలేక మేము చాయ్ తాగపోయింటిమి. ఆ కంపెనీలకు చాయ్ తీసుకొని వస్తారు కదా, ఆ కంపెనీలో లేవాలా, గ్లాస్ కడుక్కోవాలా, బయట పోవాలి, రావాలా, మళ్ళీ చాయ్ పోపించుకోవాలి, తాగాలి, మళ్ళీ గ్లాస్ కడుక్కోవాలి. ఇవన్నిటికంటే ఈ చాయ్ తాగందే నయం కదా అని చెప్పని మేము చాయ్ తాగపోయింటిమి. ఎప్పుడన్నా ఇక తాగాలనిపిస్తే అది కడుక్కొనే తాగాలి. అప్పటికి మా ఊర్లో చాలామంది ఉండేటోళ్ళు. ఇప్పుడు సీఓ పద్ధతులు ఆర్గనైజర్ అయితే మా ఊర్లో నుంచి వాళ్ళు ఉండరు అన్నట్టు. ఆయన ఏరియాకు
కమంటారు సిఓ ఆయననే ఉండే అశోక్ అని. అప్పుడు మేము వాళ్ళ దగ్గరికి పోతుంటివి. వాళ్ళు మా కంపెనీలకు వస్తారు, పాటలు పాడుదురు, చెప్పుదురు. పాటలు పాడితే నాకు ఈ కులం మీద అనిపిస్తుండే, దేవుడి మీద అనిపిస్తుండే. దేవుడు అనేటోడు అందరినీ పుట్టించిండని ఒకటి, అందరినీ పుట్టించినోడు దేవుడే అంటారు. మరి ఇదేంది, మేము ఇంత పాపం చేసుకొని ఎట్లా పుట్టినాం, మరి మా కులంను ఎందుకు ఇట్లా చేస్తుండ్రు, అసలు దేవుడైనటోడు కనబడితే నేను అడుగుతానేది అనిపిస్తుండే. నాకు అంత అనిపిస్తుండే అన్నట్టుగా, అంత కోపం అనిపిస్తుంది. ఇక దేవుళ్ళకు పూజల కాడికి రానియకపోదురు, పోషమ్మ గుళ్ళకు పోనీయకపోదురు, హనుమాన్ గుళ్ళకి. మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కూడా హనుమాన్ గుడి కాడికి పొనియకపోదురు. అప్పుడు అట్లా ఉండే అన్నట్టు. అట్లా ఉంటే వాళ్ళకల్లా మేము చిన్న చిన్నగా మా ఊర్లోకి వచ్చి పాటలు పాడు, మేము వాళ్ళ దగ్గరికి పోవుడు వచ్చుడు. ఇక మెయిన్గా దానితో నేను పార్టీకి దగ్గరికి పోవుడు చేసుడు. ఇదేంటంటే బాంచను అంటూ గులాముని దొర అంటూ ఎన్నేళ్ళు బతికెవరో మాలన్న ఎదురు తిరగ ఎందుకురో మాదిగన్న అన్న పాట నాకు బాగా అట్రాక్షన్ అయింది. నాకు ఆ పాట యాదికి లేదు. చెప్పది. బాంచను అంటూ గులాముని దొర అంటూ ఎన్నేళ్ళు బతికెవరో మాలన్న ఎదురు తిరగవేమిరో మాదిగన్న. ఈ పాట నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిన తర్వాత అప్పుడు నేను మంచిగా పాటలు మంచిగానే ఉండేదాన్ని, కానీ అది లేదు ఇప్పుడు. కానీ అట్లా నచ్చింది. అట్లా నచ్చిన తర్వాత ఇక వాళ్ళతోటి బీడీ కంపెనీలలో క్యాంపెయిన్ అంటే పాటలు పాడు. మేము ఆకు తంబాకు కంపెనీ సేట్లు సరిగ్గా ఇవ్వకపోవడం, ఇట్లా 1000కి 600 గ్రాము ఆకు ఉంటే 650 గ్రాములు ఇవ్వాలని ఈ కంపెనీలలో తిరుక్కుంటా ఒక బ్యాచ్గా మమ్మల్ని ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు అన్ని కంపెనీలలో తిరుక్కుంటా సేట్లకు చెప్పుకుంటూ వచ్చేటోళ్ళం మేము. ఆ రోజుల్లో పొద్దున్న దాకానే కంపెనీలకు పోయేటోళ్ళం. ఇక వాళ్ళతోటి అట్టే ఇక తిరిగిన నేను, తిరిగి పూర్తిగా అందులోకి పోయినగా కాశోకంతో అందులోకి పోయినాయి. అందులోకి పోయినాక తర్వాత కొన్ని రోజులు చెప్పలేదా? ఇంట్లో చెప్పలేదు. ఇక కలిసి మాకు నిర్బంధం పెరిగింది. ఇక నిర్బంధం పెరిగి మా ఇంటి మీద దాడులు చేసుడు. అప్పుడు కొందరు మా ఊర్లే ఇండ్లు ఇచ్చేసుడు, పప్పులు ఉప్పు కలుపుడు, ఉప్పుల పప్పు కలుపుడు, అన్ని సామాన్లు అన్నీ ఎత్తేసుడు. పోలీసుల నిర్బంధం చాలా పెరిగిన వల్ల నేను అట్టే ఉన్నిగా, ఇంటికి వస్తే ఇక లాభం లేదనుకొని అప్పుడు ఏబీపీ మా ఊర్లో ఒక తుపాకులు ఇచ్చి ఒక టీంని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఊర్లోనే ఉంచింది. ఎవరు? ఏబీపీ వాళ్ళను. అప్పుడు ఆ రోజులలో ఒక ఊర్లో తుపాకులు ఇచ్చిండ్రు, ఊర్లోనే ఉంచిండ్రు వాళ్ళను. ఎట్లప్పుడు ఏబీపీ వాళ్ళు కూడా కొట్టుడు పట్టుకొని మామూలను అసలు జరిగినప్పుడు మేము ఇక బయటనే ఇక ఇంటికి రాలేము. ఇక ఇంటికి రాయిపోయేటకల్లా మేము అట్లనే ఊర్లలో క్యాంపెయిన్లు చేసుడు సేపుడు మాకు లీడర్గా ఉంటారు. అప్పుడే వాళ్ళు ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కు కొంతమందిని పంపిండ్రు. ఇక్కడి నుంచి మమ్మల్ని 3 టీమ్గా పెట్టారు. ఇక్కడ ఈ జగిత్యాల ఇదంతగా జగిత్యాల మెట్టిపల్లెదంతా పెట్టారు. అప్పుడు ఆ రోజులలో తుపాకులు బాంబులు ఇస్తారు, ఒకటి కత్తి ఇస్తారు. అప్పుడు ఎజ్బిల్ అనేటి తెల్లటి బాంబులు ఉండే, 2 బాంబులు ఇస్తారు. ఒక కాలు సిఓ దగ్గరనే చిన్న అది తపంచే ఉంటుండే, ఒక సిఓకే ఉంటుండే. అది మిగతా సభ్యులకు 2 ఎజ్బిల్ అవి ఇస్తారు అన్నట్టు ఆ రోజులలో. అప్పుడు అడవిలో తిరిగివారమ్మా, బయట తిరిగివారా మీరు? అడవిలో తిరిగేటోళ్ళు. అంటే అడవిలో అంటే ఇట్లా కాదు, చీర లుంగి ఒక బ్యాగు అంతే. మరి భోజనం? అది భోజనము ఆ ఊర్లోకి వెళ్ళి బయటకు తీసుకొస్తాం కదమ్మా. అప్పుడులో నిర్బంధం ఎక్కువ, మీరు ఎలా తలదాచుకుంటూ తిరిగేవారు? అప్పుడు ఇక షెల్టర్ కొద్ది రోజులేమో బయటనే తిరిగినాము. తర్వాతనేమో ఇక షెల్టర్ ఒక ఇంట్లో పోయి పొద్దున్న దాకా వాళ్ళ ఇంట్లో ఉండి పొద్దుకి బయటకు వచ్చి ఊరలను పిలిపించుకొని మాట్లాడి అక్కడ సంఘాలను కూలోళ్ళను అందరిని పిలిపించి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోదురు. మళ్ళీ మేము ఇంకో ఊరికి వెళ్ళిపోతుంటాము. పొద్దున్న దాకా షెల్టర్ అనే ఉంది ఇంటి. మీరు వెళ్ళేసరికి 2 గ్లాసుల పద్ధతి ఉంది, దాన్ని అరికట్టడానికి మీరు ఏమైనా చేశారా? అప్పుడు మెయిన్గా భూములు 2 గ్లాసులు అంటే టీ గ్లాస్ చెప్పారు కదా, చేసినాం. ఏం చేశారు? వాటిని ఇంకేంది ఇక గ్లాసులు వలగొట్టుడు, మనము గ్లాసులు వలగొట్టుడు, ఒట్టలను ఎత్తివేయమనుడు, ఇట్లయితే సరిగా ఉండదని చెప్పని ఇక ఊరు లోపల అందరినీ సంఘాలు పెట్టినాం కదా,
సంఘాలు పెట్టి యూత్ సంఘం పెడితే బాలల సంఘం పెడితే ఇక వాళ్ళంతా తిరుగుడు ఛాయలు తాగుడు అవి ఎత్తేసుడు. పోచమ్మ టెంపుల్లోకి వెళ్ళారా? ఆ, పోచమ్మ టెంపుల్. పోచమ్మ టెంపుల్కు ఇక ఇప్పుడు పోవుడు ఇక అప్పుడే ఇక అన్నీ ఇక మొత్తం లోపలికి ఇక సొచ్చుకపోడు. కులం అంటే ఊకుండం, మతం అంటే ఊకుండం అనేది ఇక అందరినీ మళ్ళీ కులాలలో అందరినీ కలిపి సంఘం పెడితే ఇక అందరినీ కలిపి తినిపించుడు, బయటకు తోలకపోవడు, ఇట్లా ఉండే అన్నట్టు. అది అది మారింది. ఊర్లోకి మీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకు ఏం చేశారు అప్పుడు? ఎందుకంటే భూస్వామ్య వ్యవస్థ ఎక్కువ ఉండేది అప్పుడు భూములను జెండాలు వాతిపించేది. భూములను జెండాలు వాతిపించి ఆ భూములు ఎంత ఉన్నదనేది ఒడ్డోళ్ళని కానీ మాలలను కానీ ఊర్లే లేని వాళ్ళని కానీ అందరినీ తీసి వాళ్ళకు మనిషికి ఎంత భూమి పెట్టిపిచ్చి, భూమి పెట్టిపిస్తే ఆ భూమిని ఎందుకు పెట్టిపిచ్చిండ్రు, ఎందుకు దున్నిపిచ్చిండ్రు అందరిని కమాండ్గా దున్నిపించేటోళ్ళం అన్నట్టు. మొత్తం ఊరందరు కలిసి దున్నుకోవాలి దాన్ని. దున్నుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకునేది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళకి మీకు ఎదురుపడిన తర్వాత ఎదురు కాల్పులు జరిగాయి ఎప్పుడైనా? తర్వాత జరిగినాయి, అప్పుడు జరగలేదు. అప్పుడు ఏమైందంటే ఇక నేను మా సీఓకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కు చూయించుకుంటానని పోయిన తర్వాత ఆయన వాళ్ళని అరెస్ట్ చేసారు. నేను ఒక కాడైనా, ఆయన ఒక కాడ అయినరు, వాళ్ళు ఒక కాడ అయినారు. అరెస్ట్ అయ్యారా? నేను అరెస్ట్ కాలే, నేను ఒక ఇంట్లో ఉన్నా, వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఏరియా మొత్తం ఇక మిలిటెంట్లనంటే ఇక ఏమీ లేకుండా చేసిండ్రు, ఇక పార్టీ లేకుండా చేసిండ్రు. ఇక అప్పుడు బొగ్గ నిర్బంధం, తల దిక్కు వెళ్ళిపోయినారు. కొందరు దండకారణ్యం వెళ్ళిపోయినరు. ఇక నేనే ఉన్నా ఇక అక్కడ, నేనే ఉన్నా, ఇక ఎవ్వలేరు. ఇక అప్పుడు జైలు నేను అక్కడనే ఉండిపోయాను. ఇక ఏ ఊర్లో? అక్కడ కిష్టపేట అని అల్లిపూర్ దగ్గర జైచల్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉండిపోయినా నేను. అయితే ఆయన అరెస్ట్ అయినాక కొన్ని రోజులకు మళ్ళీ జైలు నుంచి కొంతమంది వచ్చారు బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు, పార్టీ మొదలుపెట్టినాక మళ్ళీ పలంకాడ అట్లా ఒక అక్క నుంచి వచ్చినామని వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు. ఇక్కడ మెయిన్గా మాసాపురం ఆయన వచ్చిండు, ఆయన వచ్చి తీసుకొచ్చిన తర్వాత నాకు సంవత్సరాలు లేవు. అప్పుడు 16 ఏండ్లే ఉన్నాయి. అప్పుడు నాకు 16 ఏండ్లు ఉన్నాయి. మరి 16 ఏండ్లకు నేను అప్పుడే ఇక దళాలు దండకారణ్యంలో దళంగా ఏర్పాటు చేసి అప్పుడు స్టార్టింగ్. ఇక 18 సంవత్సరాలు పడింది, తీసుకోరాదు పార్టీ, తీసుకోదు కూడా. ఇక నీకు నిర్బంధం పెరిగింది కనుక నువ్వు ఉన్నావు, కానీ ఇది ఉండరాదు, నువ్వు ఇంకా 2 సంవత్సరాలు ఎక్కడన్నా ఉండాలి దళంకు రావాలంటే, లేకపోతే నువ్వు ఇంటికన్నా పోవాలా అని పెట్టిండు. పెట్టిన వాళ్ళు మరి ఎట్లా, మరి ఇంటికి పోవడంటే మరి ఎట్లా అని చెప్పానంటే, ఇంటికే పంపిస్తాం, 18 సంవత్సరాలకు తీసుకుంటాం, 18 సంవత్సరాలు తీసుకుంది, అది కుదరని పని అని చెప్పిండ్రు. ఇక చెప్పిన వల్ల సరే నన్ను మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు, మా వాళ్ళతో మాట్లాడి ఇక మా ఊర్లోనే ఉంచిండ్రు. మా ఊర్లోనే ఉంచినాక కొన్ని ఇక మళ్ళీ సైన్ ప్రభాకర్ ఎన్నుకుంటారు, ఆయన ఎన్నుకుంటారు అయిపోయిండ్రు. అందరు అనిపోయిండ్రు, పార్టీ లేకుండా వీకింది, మొత్తం పోయింది. ఇక్కడ మన ప్రాంతంలో ఈ కొన్ని సంవత్సరాల తరబడి మళ్ళా పార్టీ లేదు. ఇక మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చింది, మళ్ళీ కోర్టుల నుండి పుర్రే లక్ష్మణ్ అని, మళ్ళీ పుర్రె లక్ష్మణ్ అని మళ్ళీ సీఓగా మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను పార్టీకి కలిసిన. ఇక పార్టీకి కలిసిన కానీ పార్టీలకు పోలేను, కలిసిన పార్టీకి కలుసుడు, ఊర్లో పట అన్నము సరఫరణ చేసుడు, ఊర్లో బయటకు తీసుకపోవడు, వాళ్ళు పోస్టర్లు వేసుడు, అట్లా కొద్ది రోజులు చేసే స్థలకాలు పోలీసు వాళ్ళకి తెలిసింది. అంతకంటే ముందు అరెస్ట్ అయినా, ఇంటికి వచ్చిన మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు, మళ్ళీ పోయినా అదే పని కన్నది. ఇక దళంకు కలవడం, అరెస్ట్ కావడం, జైలుకు పోవడం, మళ్ళీ రావడం. ఏ జైలుకి వెళ్ళారు? చెంచల్గూడ జైలుకు. జైలు నుంచి రావాలి, మళ్ళీ దళంకు కలాలి. అలా ఎన్నిసార్లు? అట్లా ఎన్నిసార్లు పోయినో తెలియదు అసలు. నేను మళ్ళా పార్టీకి పోయేదాకా అదే పని కన్నది. ఇక మళ్ళా లక్ష్మణులు ఇక్కడ కొండపూర్లో ఎన్నుకుంటారు అయినరు. అప్పుడు చింతకింది భూమయ్య అనేటైనా పార్టీకి మంచిగా ఉండే, చింతకింది భూమయ్య నర్సయ్య అనేటైనా పార్టీకి మంచిగా ఉండే. ఆయన ఏం చేసిండంటే ఇదే రోజు మంగళవారం రోజే
నాకు గుర్తుకున్నది. ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాము, కోడి కూర తీసుకొస్తా అని చెప్పని అక్కడ మక్క తోటలోంచి దళంను ఒకళ్ళ సాయంతో పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండు. అప్పుడు మొత్తం ఆయన చనిపోయిండు, ఇంకొకని చనిపోయిండు ఎక్కడ కొండాపూర్లో. అప్పుడు అది పోయినాక మళ్ళా కొంతకాలం మళ్ళా గ్యాప్ అయిపోయింది. మళ్ళా గ్యాప్ అయిపోయింది. మళ్ళీ తర్వాత హల్లి శంకర్ అని మళ్ళా దళం గప్పుడు మనకు సాయుధ దళం ఇక్కడ సాయుధ దళం అనేది గప్పుడు మళ్ళీ 7గురితోటి మళ్ళా దళం ఏర్పడి మళ్ళా కొంతకాలంకు మళ్ళీ వచ్చిండ్రు. అప్పుడు మీరు పూర్తి స్థాయిలో పనిచేశారా? నేను ఇంటికాడ ఉన్నప్పుడే నేను పార్టీ సభ్యురాలను. నేను ఇంకా చిన్నప్పటి నుంచి పార్టీ దాంట్లోనే ఉన్నా కనుక నేను పార్టీ నాకు సభ్యత్వం ఏ కాలం నాడో ఇచ్చింది. అది నేను పార్టీ సభ్యత్వంలో పనిచేసేదాన్ని. దళం వచ్చినా మనకు మొత్తం అండవార్లోనే ఉండేది, ఇక అట్లా ఉండేది అన్నట్టు. ఇక తర్వాత అల్లి శంకర్ మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పుడు సాయుధ దళాలు ఏర్పడినాయి. మళ్ళీ పనిచేసినాం. ఇక మళ్ళీ పనిచేసిన వాళ్ళు ఇక ఊకే పోలీసు వాళ్ళు కొట్టుడు సీటుడు అని అంటే వాళ్ళకల్లా మా వాళ్ళు ఏం చేసిండ్రు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మా పిల్లలు తీసుకుపోయి నువ్వు కొరట్లలో ఉండి నువ్వు కొరట్లలో చదివించుకుంటా కొరట్లలో ఉండి ఈ నిత్యం పోలీసు వాళ్ళే ఈ వద్దని చెప్పని నన్ను బంద్ చేయించిండ్రు. ఇక మా వాళ్ళు బంద్ చేయించి అక్కడే ఉన్నిగా కొరట్లల్లో ఉన్నిగా. కొరట్లల్లో ఉన్నాక మళ్ళీ కొరట్లకి వెళ్ళాం. మళ్ళీ దళం కాడికి పోయినా. మళ్ళీ ఏరియా మహిళా విముక్తి సంఘంలో పెట్టిండ్రు నన్ను. ఇక్కడ ఏరియా మహిళా విముక్తి సంఘంలో లీడర్గా పెట్టిండ్రు మళ్ళీ నన్ను పార్టీ. మళ్ళీ ఏరియా అంతా తిరగాలి, సివిల్గానే కానీ ఏరియా అంతా తిరగాల. మళ్ళీ ప్రతి లేడీస్ని కలవాలా, ఆ సంఘాలల్లో మాట్లాడాలా, సంఘాలు పెట్టాలా, మళ్ళీ తిరగాలి. నేను కొట్ల కాడ ఉందాక మళ్ళీ ఇవన్నీ చేసుకొచ్చిన. ఏ ఏరియా తిరిగాము అప్పుడా ఆత్మకూరు, ఆత్మకూరు, చింతకుంట, కోనపూరు ఇవన్నీ నడుచుకునేనా? ఆత్మకూరు చింతకుంట ఎన్ని రోజులు పట్టేది? ఏం బాగా సేపు ఏం పట్టదు, దగ్గరనే ఉంటాయి. చింతకుంట. తుపాకీ నేర్పారు అప్పుడు? లేదు, ఊర్లోనే ఉండి ఏరియా మహిళా విముక్తి సంఘంలో పనిచేసిన. పూర్తి సాగు ఎప్పుడు వెళ్ళారు మీరు? 1988లో 98లో పూర్తికాలం పోయినా. పూర్తికాలం ఎక్కడెక్కడ తిరిగారు? అప్పుడు నేను పోయితే అట్ట మళ్ళీ పూర్తికాలం వచ్చిన తర్వాతనే నాకు మల్లాపూర్ మండల గ్రామాల్లో మళ్ళీ మొత్తం సివిల్గా తిరిగేటి ఇచ్చిండ్రు. మళ్ళీ పిఆర్గా మళ్ళీ దళంలా ఉండు కాదు, మళ్ళీ సింగిల్గానే తిరగాల. మల్లాపూర్ ఈ గ్రామాలన్నీ ఇచ్చిండ్రు. సింగిల్గా తిరుగుతున్నప్పుడు ఇబ్బందులు రాదమ్మా నీకు? వస్తాయి కదా, భోజనం దొరకదు, షెల్టర్ ఉండదు, అవన్నీ వస్తాయి. ఇట్లా పొద్దు కట్టప్పుడు ఇంట్లోకి రావాలి, పొద్దు అందాక కంపెనీలలో పోవాలి, ఊర్లోకి వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు రావాలి, పోలీసు వాళ్ళ మధ్య నుంచి తప్పించుకొని పోవాలి, ఊరంతా పోలీసు వాళ్ళు చుట్టుముట్టాలి. ఈ ఊర్లో కూడా ఇట్లా చాలా కంపెనీలకు రావడం, పోలీసు వాళ్ళు రావడం ఇవన్నీ జరుగుతుండే. ఇది ఒకటి చెప్పండి, ఎలా తప్పించుకుంటారు మీరు? నేను అంటే ఒక్కరే ఉంటారు మీరు? ఆయుధం ఉండదు? ఉంటుంది, ఉండుడే తప్పంచి ఉండుడే. మల్లాపూర్లో ఊరికి వచ్చిన, ఊళ్ళకి వచ్చేటకల్లా మాలగొట్టకు ఇట్లా ఎన్ని గంటలకు? అది ఈ టైమే, ఇంకా కొంత ముందు అనుకో వచ్చిందని చెప్పాను. వల్ల ఎంత మొత్తం మాలగొట్ట కాదు, ఇక మల్లాపురం చుట్టూ మన వాల్గొండ, దమరస్పల్లి అడివంతా పోలీసు వాళ్ళే. నేను మల్లాపురం వచ్చినమంటే ఇక కొంతమంది మాకు మంచిగా ఉండి ఏం చేసిండ్రు, ఆయనతో సర్ది ఎత్తిండ్రు, చేతికి కురిపించిండ్రు. సర్ది నెత్తి మీద పెట్టుకున్న సర్ది గుల్ల చేతిలో కురిపి పట్టుకున్నా, అల్లంలోకి వెళ్ళి బయటపడి ఏమి కాలేదు. తప్పంచి ఎప్పుడు కాల్చడం ప్రారంభించారు మీరు? నేను పార్టీలకు పోయిన తర్వాత నేను నేర్పించారా? ఎవరి మీద కాల్చారా? కాల్చుడు అంటే ఏమి లేదు, ఫైరింగ్లలో ఫైరింగ్ చేస్తాం కానీ వట్టి ఎందుకు కాల్చుతాం. కానీ తుపాకులు కాల్చడం అని అంటే గది ఎయిర్ గన్ బట్టే ఫైరింగ్ నేర్చుకుంటాం కదా. తుపాకి బట్టి డ్రిల్ అంటే నాకు అర్థం కాదు కానీ ఎయిర్ గన్ లేచిన తర్వాత వ్యాయామం చేయడం అవన్నీ ఉంటాయి. నేను పియర్గా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత బాగా ఫుల్గా నిర్బంధం పెరిగింది. మళ్ళా పెరిగినాక ఇక అప్పుడు పూర్తిగా అలా దళంలో ఉండి ఇక్కడ మళ్ళీ మహిళా టీం కమాండర్గా చేసిండ్రు నన్ను. మళ్ళీ నాకు ఏదో 3 మనుషులను ఇచ్చిండ్రు. మళ్ళీ ఇక్కడ పార్టీలో ఉన్నప్పుడు మీరే యాక్షన్ చేశారా?
మీరేమైనా యాక్షన్ చేశారా? ఇక మల్లెపూర్లోనే చేసినాం. ఏం చేశారు? అది టెలిఫోన్ ఎక్స్చేంజ్ అది పేల్చడం. ఎవరెవరు మీరు? మేము ఇంకా కొంతమంది యూత్ మల్లపూర్ది కానీ వృద్ధ భూతిపురం కానీ భూతిపురం కాడ కానీ ఇట్లాంటి మీరు చాలా ఎన్కౌంటర్ తప్పించుకున్నారు కదా, చెప్పండి ఒక ఎన్కౌంటర్ గురించి, మీకు బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్. బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్ అంటే నేరల్లది పెద్ద ఎన్కౌంటర్. నేరెళ్ళా. ఎంతమంది చనిపోయారు అందులో? కామ్రేడ్ 4 చనిపోయారు. ఏం జరిగిందమ్మా రోజు? ఎవరెవరు ఉన్నారు అక్కడ? అక్కడ ఎంతమంది ఉన్నామంటే సాగర్ అన్నట్టు ఆయన ఉండే, పద్మక్క, ఆ రోజు ఎంతమంది ఉన్నాం, 6 ఉన్నాం. ఎంతమంది? ఎక్కడ జరిగింది? నేరళ్ళని. ఎన్ని గంటలకి? 8 అయిందచ్చు, 8:30 అయిందో 9 అయిందో ఉదయం. మేము పొద్దుకే ఊరలను పిలిపించుకున్నాం, మాట్లాడినాం. మా దగ్గరికి ఒక జర్నలిస్ట్ వచ్చేది ఉండే ఆ రోజు జర్నలిస్ట్ వచ్చేది ఉంటే నేనే అక్కడికి పోయినా. బడికాడికి వస్తాడని అంటే నేను అక్కడికి పోయినా. చాలాసేపు ఉన్నా, గంట సేపు అంటే పొద్దుకి 6 గంటలకు ఆయన వస్తాడని అంటే 6-7 గంటల దాకా అక్కడ ఉండి వెళ్ళొచ్చిన. వచ్చాడు ఆయన జర్నలిస్ట్? రాలే. ఆయన పేరు శంకర్ అని జర్నలిస్ట్ ఉండే. అయితే ఆయన రాలేడు. 6 నుంచి 7 దాకా ఉన్నా ఊరు లోపల, రాలేడు. పొద్దుకి ఊరలోనే పిలిపించుకున్నాం, మాట్లాడినాం. మాట్లాడి తెల్లవారుజామున పొద్దుకి అన్నం వండిపించుకున్నాం. అందరం పొద్దుగాల గుట్టెక్కినాం, నీళ్ళు తీసుకొని తిన్నాం. పొద్దున్నే తిని పడుకున్నాం. సెంట్రీ డ్యూటీ నాదే ఉండే. నేనే సెంట్రీ చేసిన. మళ్ళీ తర్వాత నా సెంట్రీ అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన సెంట్రీ ఉండే, ఆయన నా పక్క పొంటే ఉన్నాడు. ఇంకొక ఆమె రాసుకుంటున్నది. వీళ్ళేమో నిద్రపోయిండు. లక్ష్మణ్ సెంట్రీ డ్యూటీ నీదే ఎక్కువ అని చెప్పాను. ఇక అన్నవల్ల ఆయన సెంట్రీ ఎక్కిండు. ఆయన సెంట్రీ ఎక్కిన వల్ల ఈమె లేచింది, ఇంకొక ఆమె లేచి బయటకు పోయి వచ్చింది. ఆమె ఏదో టాబ్లెట్ వేసుకొని అక్క 600 బయటకు పోద్దాను రానంటే గిట్లా బయటకు వచ్చినాం. బయటకు పోయి వచ్చినప్పుడు ఏమీ లేదు అసలు. వచ్చి కూర్చుండి మళ్ళీ రాసుకుంటున్నాం. మేమిద్దరమే రాసుకుంటున్నాం. రాసుకునే టైంలోనే ఈ సెంట్రీ ఆయన ఏం చేసిండంటే అక్క ఏమో సప్పుడు వినబడుతుందని అన్నాడు. నన్ను మళ్ళీ ఏం సప్పుడు అని చెప్పాను. మేము తుపాకీ పట్టుకొని చూసినాం. చూసేటలకల్లా వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేసిండ్రు. మేము ఓపెన్ చేసినాం. కానీ వీళ్ళు పడుకున్నట్టుగానే దగ్గర దాకా, అంటే వాళ్ళు మొత్తం క్రవలింగ్లో వచ్చిండ్రు అనుకో. మాకు వాళ్ళ తలలు ఏర్పడినాయి కానీ కూర్చొని ఎట్లా అంగి గిట్లా వచ్చినట్టుగా లేదు. దగ్గర దాకా వచ్చేదాకా ఏర్పడలేదు. అంతకంటే ముందే ఒక ఆయన అక్క వచ్చిండు. వచ్చిన ఆయన తోటి మాట్లాడినాం, పంపించినాం. ఆయన వేయిండు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వీళ్ళు మంచి నిద్రలో అయిపోయినరు వీళ్ళు. మేమేమో తెలతోటి ఉన్నాం. ఇవాళ పటాపట్ 3 దిశల నుంచి ఓపెన్ చేసిండ్రు. మేము తెలతోటే ఉన్నాం కనుక మేము ఓపెన్ చేసినాం. అప్పుడు మేము ఓపెన్ చేసి కొట్టుకుంటా మేము వచ్చినాం. ఇక మేము బయటకు వెళ్ళిపోయినాం. ఇక లోపల వాళ్ళు పండుకున్నట్టుగానే చనిపోయినారు. అయ్యో, అట్లా అన్నట్టు. బాధ అనిపించలేదా? అనిపించదా? బాధపడ్డారా? అనిపించుడేనా. మరి ఎక్కడ కలుసుకున్నారు మీ అందరూ? మరి ఎన్కౌంటర్ అయినప్పుడు పలాని ప్లేస్లో కలుసుకోవాలనేది ఉంటుంది. ఏపీటీ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరు ఒక కై అయినరు. మళ్ళీ నేను ఒకదాన్ని ఒక కై అయినా. నేను ఒంటరిగా అయిపోయినా, వాళ్ళు ఇద్దరు ఒక కై అయిపోయినరు. పొద్దున్న దాకా చుట్టూ పోలీసు వాళ్ళు. ఇక నేరల్లో చుట్టూ పోలీసు వాళ్ళు. ఇక ఎక్కడ కూడా మనం గుట్ట దిగ రాకుంటున్నది పోలీసు వాళ్ళు. ఆ టైంలో ఇక పొద్దున్న దాకా ఈ టైం నుంచి మొదలు పెడితే పొద్దుగుకేదాకా పోలీసు వాళ్ళే ఉన్నారు. గుట్ట దిగరాలేదు, కిందికి రాలేదు. ఎక్కడున్నారు? గుట్ట మీద ఉన్నారు. గుట్ట మీద నన్ను మరి పోలీసు చూడలేదు గుట్ట మీద? లేరు. అంటే ఇంకో దాని మీదకైనా ఉన్నాం కానీ ఇక మొత్తం నేరల్ల అడవి పెద్దదే కదా. ఇక ఎటు పక్క పోయి దిగి చూద్దాం అన్నా కానీ పోలీసు వాళ్ళే ఉన్నారు. ఇక మొత్తం రౌండ్ ఉన్నారు. ఇక ఎటు దిగరాలేదు. పూర్తిగా పొద్దు గూకేదాకా దిగలే. ఇక
ఆ రోజు నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇక మళ్ళీ పైరింగులకి వెళ్తే పైరింగులో దూపు అవుతుంది కూడా, నోరైపోతుంది కూడా. కానీ ఆ రోజు అయితే ఎట్లంటే ఈ కాళ్ళ మధ్యలో నుంచి, ఏళ్ళ మధ్యలో నుంచి, చెవుల మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోయినాయి. కానీ మనకెందుకు అది పూర్తిగా దాకలేవు అనుకో. ఇక కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు దాకినాయి ఇట్లా కాళ్ళకు. ఎలా పరిగెట్టావు మా గుట్టల్లోంచి? ఎలా పరిగెత్తావనంటే అప్పుడు ఏమనిపించేది, అప్పుడు ఏది అనిపించేది. పైరింగులో ఉండడం ఏమనిపించేది, పైరింగులకి వెళ్ళడం ఏమనిపించేది. అప్పుడు ఏమనిపించేది. పరిగెత్తుడు అంటే చాలా పరిగెత్తుతాం, కొట్టుతాము వెళ్తాం కదా. ఎట్లా మనకు అది శిక్షణ ఉంటుంది కనుక మనం ఫస్ట్ దెబ్బ కొట్టి తర్వాత వెళ్ళాలి. మనం ఎంత ఉరికితే వాళ్ళు మన ఎంబడవాడు ఉరికి రారు, ఉరికేస్తారు కదా. ముందు ఫైర్ చేసి కాసేపు ముందుకు వెళ్తారు, కాసేపు ముందుకు అట్లా అన్నట్టు. ఇక కొంచెం మనుషులు వాళ్ళు కాంట్రాక్ట్ ఫైరింగ్ ఆఫ్ చేసి ఉండడమే. ఇక సాధారణంగా సెంట్రీ అంటే ఏం చేస్తారు మీరు? సెంట్రీ అంటే ప్రొద్దున 2 గంటలు నిలబడి ఉండాలి ఇక మొత్తం. అంటే చుట్టూ చూడాలా? చుట్టూ చూడాలి, చుట్టూ చూడాలి. ఆ సెంట్రీ వేయడం కూడా నేర్పుతారు మన కళ్ళను ఎట్లా దింపాలా, కిందికి ఎట్లా దింపాలా, మీదకి ఎట్లా దింపాలనేది అది కూడా ట్రైనింగ్ ఇస్తారు. చెప్తారు కండ్లను ఇట్లా ఇక ఇట్లా ఉండాలి, ఇక ఇట్లా మొత్తం ఇట్లా మొత్తం ఇక కండ్లు దింపుడు కూడా ఉంటుంది అందులో ట్రైనింగ్లో. మన కంటి చూపు కూడా అట్లా ఉండాలనేది చెప్తారు. అంటే కళ్ళే తిప్పాలి, కళ్ళే చెప్పాలి. కండ్లు మొత్తం ఇక కిందికి మీదికి వెళ్ళి ఇట్లా తిరగాలి రౌండ్ అట్లా. ఇవి ఎవరైనా మనకి శత్రువు కనబడ్డారు అప్పుడు ఎలా చెప్పాలి వాళ్ళకి? మళ్ళీ ఇక్కడ 2 ఉంటారు కదా, శత్రువు వచ్చిండ్రంటే మన పొంటి ఇంక 2 ఉంటారు, లేకపోతే 1 ఉంటారు. అట్లా అన్నట్టు వాళ్ళకి సైకిల్ చెప్పాలా, మాటతో చెప్పుకోవచ్చు. మాటతో చెప్పుకోవచ్చు. పైన ఉంటారు మీరు? పైన ఉంటారా? కొద్దిగా దూరం ఉంటారు ఇక, దళం కొంచెం దూరం. సార్ నేరేలు ఎన్కౌంటర్ ఒకటి తప్పించుకున్నాం, ఇంకొక 2 తప్పించుకున్నారు కదా మీరు? ఇంకో 2 ఇంకోటి ఏంటి? పైడు మడుగానే ఉంటది అక్కడ ఎన్కౌంటర్ లో. అక్కడ ఎలా? ఇందాక జరిగిన ఎన్కౌంటర్ లో ఎవరు సమాచారం ఇచ్చారు పోలీసులు మీరు అక్కడ ఉన్నారని? అది సమాచారం ఎవరు ఇచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. తర్వాత ఏంటంటే ఈ జర్నలిస్ట్ అయినట్టయిననే పోలీసు వాళ్ళు మళ్ళీ జాడకు లేకుండా పంపించారు. ఆయన పత్రిక లేకుండా హైదరాబాద్ పంపించేసిండ్రు, అడ్రస్ లేకుండా. ఆయన ద్వారా వచ్చింది సమాచారం అని అనుకున్నాం. మళ్ళీ ఏంటంటే ఆయన జర్నలిస్ట్ మళ్ళీ ఊర్లో ఉండాలి కదా, జగిత్యాల. ఆయన లేడు అక్కడ కాదు, హైదరాబాద్లో లేడు. ఇక ఎక్కడున్నది అనేది పత్తనే దొరకలేదు. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిగారు పోలీసు వాళ్ళు, మీకు శంకర్ మీద మీకు డౌట్ ఉంది కదా అని అడిగాను. ఎవరు అడిగారు? ఇక్కడ డిఎస్పీ అడిగాను. 4 వైపుల నుంచి చుట్టుముట్టినావు, నువ్వు అందులోకి వెళ్ళి ఎట్లా వచ్చినావు ఇంకా తను అడిగాను. ఇంకో ఎన్కౌంటర్ చెప్పమ్మా. ఇక పెడుమడుగుది దాంట్లో 3 చనిపోయినారు. పెడుమడుగుది ఈ గంగుల వెంకటస్వామి, రమేష్ కమాండర్ అంటే చూడు, ఆయన భార్య. మీరు ఉన్నారు అక్కడ? అక్కడ మేము. అది ఎలా జరిగింది? అది మా దళంలో ఉన్న సభ్యుడిని ఇంటికి, అంటే మాకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి భోజనం చెప్పి రమ్మని తోలేసినాం. తోలేస్తే ఆయన ఏం చేసిండంటే ఆయన అంతకంటే ముందే పోలీసు వాళ్ళకి మారిపోయిండు. పోలీసులతో మారిపోయింది ఆయన. ఆ మారిపోయిన సంగతులు మాకు తెలియదు. ఆయనను పంపించినాం. ఆయనను పంపిస్తే ఆయన ఏం చేసిండంటే ఆ భోజనం కడుకు పోవాల డైరెక్ట్గా బస్ ఎక్కి కొరట్ల వేయండు. అప్పుడు ఫోన్లు గిండ్లు లేవు కదా, డైరెక్ట్గా ఆయన పోలీసుల దగ్గరికి వేయనని చెప్పిండు నాకు కూడా. ఆయన అట్లా వేయండి, పోయి వచ్చిండు. ఆయన వచ్చితేనే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఇంకప్పటికి అన్నం రాలేదు, ఈయన వచ్చిండు. అప్పటికి ఎప్పుడంటే ప్రొద్దున పోయిన మనిషి 2-3 గంటలకు వచ్చిండు. ఆయన పోయిన మనిషి 2-3 గంటలకు వచ్చేటకల్లా ఈయన ఇప్పటిదాకా రాలేడు. ఎందుకు మాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మరి చదువుకుందామని చెప్పని చదువుకుంటున్నాం, ఇక్కడికి వెళ్ళిపోదామని చదువుకుంటున్నాం. కలస్ పోలీసు వాళ్ళు ఫైరింగ్ రెడీ చేసిండ్రు. అది అన్ని పొలాలు, పసుపు తోటలు. అయితే ఇంట్లో కూడా ఏమైందంటే పండుకున్నారు. ఒక ఆయన పండుకున్నాడు. ఈమె మాతో వచ్చింది ఫైరింగ్లు, వెంకటస్వామి భార్య. మేము ఇట్లా బయటకు వెళ్ళినాం. కానీ ఆమెకు మాకు, ఆమె అక్కడుండి ఫైరింగ్ చేసింది, నేను ఇక్కడుండి ఫైరింగ్ చేసిన. నాకు ఇటుకి పసుపు తోట ఉన్నది, నేను తోటలోకి వెళ్ళిన, నాకు దాకలేదు దెబ్బ, ఆమెకు దాకింది. అయ్యో, నా పక్క పంటే ఉన్నది, ఆమెకు తోట దాకింది, ఆమె చనిపోయింది. నేనేం పసుపు తోటలో నుంచి బయట చేసుకుంటా, నేను బయట అట్లా. మళ్ళీ మేమందరం కలిసినాం. ఈ ఊర్లోకి తోలేసిన ఆయననే మాకు కాంటాక్ట్ కాడికి ఆయనను పంపించినాం.
మళ్ళీ మాకు చింతకుంటలో కాంటాక్ట్ ఉండే. ఆయన నాకు ఏం చెప్పిందంటే ఇక ఈ టీంకు లీడర్గా నేనే ఉన్నా అప్పుడు. ఆమె చనిపోయిన ఆమెనేమో కతలపూర్ ఏరియాకి ఆమె ఉండే, ఆమె కమాండర్గా ఆమె ఉండే, ఇక్కడ టీంకేమో నేను ఉంటిని. ఆమె చనిపోయి అయితే మళ్ళీ అక్కడికి ఈ ఎప్పుడైతే అన్నం కోసం పంపించినామో ఆయనని అక్కడికి పంపించిన. మళ్ళా పంపించి మరి ఆ రూట్ చెప్పింది అన్నట్టు, ఇట్లా ఈ మధ్యాహ్నం నుంచి ఇట్లా పెద్దగుండు కాడికెళ్ళి ఒక తవ్వ ఉంటుంది, ఆ తవ్వ నుంచి ఇట్లా వెళ్ళు అని చెప్పని రూట్ అడ్రస్ అంతా చెప్పి తోలిసిన. ఆయన అటు పోలే, చక్కగా మెట్టిపల్లి పోయి మళ్ళా ఆయన మెట్టిపల్లి పోయి మెట్టిపల్లి కాడ బస్సు ఎక్కి బండి ఎక్కి మళ్ళీ అక్కడికి పోయి అక్కడ మళ్ళీ హరిదళం అని ఉండి మళ్ళీ ఆయన మేము కలిసినాం. ఇక ఇంకొక ఎన్కౌంటర్లో ఇంకొక ఎన్కౌంటర్ ఇక అది మధ్య మళ్ళీ ఎన్కౌంటర్. ఇది పెద్ద మడుగు, అది మధ్య మడుగు, ఇది పైడు మడుగు. పైడు మడుగు ఈ కోరట్ల మండలంలో పైడు మడుగు. ఇక్కడ ఇది అక్కడ మధ్య మడుగు ఎక్కడ? అటుకే మధ్య మల్లు అది రాజన్న సిరిసిల్ల. అక్కడ ఎలా జరిగింది? 70 మంది ఉంటాము అప్పుడు. పెద్ద కాన్ఫరెన్స్ అది, పై కమిటీ వాళ్ళు ఉన్నారు, స్టేట్ లెవెల్లో అందరూ ఉన్నారు అప్పుడు. బాగా పెద్దది అది. అది పెద్దదైతే పొద్దుకి పండుకున్నాం. ఆ రోజు అంత ఉన్నాము. ఒకరోజు జెండా ఆవిష్కరణ చేసినాము, జెండా ఎగిరేసినాం, అక్కడ స్తూపం కట్టినాము, జెండా కట్టినాము, అన్నీ మంచిగానే చేసినాం. అక్కడ అప్పుడే నన్ను ప్రమోట్ చేసిండ్రు అందులో. మీకా? ప్రమోషన్ చేసి ఎల్జిఎస్ కమాండర్గా ప్రమోట్ చేసిండ్రు. నన్ను పైలట్ టీంలో పెట్టిండ్రు. ఆ పెట్రోలింగ్ ఓవుడు మబ్బుల మొదటి బ్యాచ్ పెట్రోలింగ్ ఓవడానికి ఆయన భాస్కర్ అనేట ఆయన జిల్లా కమిటీ మెంబరే. ఆయన ఆ రోజు ఈయన కూడా ఉండొచ్చు కానీ నాకు అంత ఐడియా లేదు, ఈ మల్లేసు కూడా ఉండొచ్చు కానీ ఒక 4-5 పోయినాం. మేము బయటకు వెళ్ళి పెట్రోలింగ్ చూసి వచ్చేటకల్లా మధ్యలో ఫైరింగ్. ఎంతమంది? ఒక ఆమె రజిత అనేట ఆమె అనిపోయింది, ఇంకొక ఆమె కొత్తగా వచ్చింది, అప్పుడే 12 రోజులు గడిచింది ఆమె వచ్చి. ఆమె ఒక్క ఆమె అనిపోయింది. ఒక ఆయన స్టేట్ లెవెల్ పసల రామారెడ్డి అనేట. ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్? అది ఎవరు ఇచ్చిండ్రు అన్నది అదేం తెలియలేదు. పసల రామారెడ్డి అనేట ఆయన స్టేట్ కమిటీ మెంబర్. మా సిరిసిల్లో పనిచేస్తున్నప్పుడు జనశక్తి వాళ్ళు ఎప్పుడు ఎదురుపడలేదా? పడ్డారు. మరి వాళ్ళకి మీకు బాగా యుద్ధం జరిగేది కదా? ఫస్ట్లా అంటే అట్లా ఉండేది కానీ తర్వాత వాళ్ళు ఏమనలేరు, ఇక అలా తగ్గిపోయింది కూడా. మళ్ళీ సిరిసిల్ల ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు పోలీసులు ఎవరు ఎక్కువ మీకు బాగా గుర్తుండిపోయిన పోలీసు చెప్పండి? బాగా గుర్తున్న పోలీసు వాళ్ళు అంటే నాకేం తెలియదు. అది ఎంతకాలం ఉన్నావు మా పార్టీలో? పార్టీలో ఇక నేను పూర్తిగా పోయింది అయితే ఇప్పుడు మళ్ళా మధ్యలో అంటే ఫస్ట్ చిన్నప్పుడు కాకుండా మళ్ళా పోయింది అయితే 98లో పోతే 2003లో 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పార్టీలు ఉన్నారు. ఎక్కడెక్కడ తిరిగారు? ఇక నాకు ఇచ్చింది ఇదే ఏరియా. ఇక నాది ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడ నుంచి మొదలుకుంటే ధర్మపురి ఏరియా దాకా. ఇక నాకు అప్పుడు సలీం దళం అని ఒకటి ఉండేది, గుర్తు ఎదురుపడిందా? ఎక్కడిది? మాకు ఇక్కడ జనశక్తి లేదు. మాకు ఈ రోడ్డు ఇవతల మాకు జనశక్తి అనేది లేదు. అటు సిరిసిల్ల ఏరియాకై ఉన్నది కానీ మాకెళ్ళి ఎప్పుడు జనశక్తి పార్టీ అనేది లేదు, అసలే లేదు. అప్పుడు మీరు పార్టీలో ఉండి 5 సంవత్సరాలు ప్రజల కోసం ఏం చేశారు? నిరంతరం ఏంటంటే మేము ఈ కూలీలు పెరగటానికి కోసం, నేను ఇక్కడ ఏరియాగా ఉన్నప్పుడైతే కూలీలు పెంచుకోవడం కోసం, జీతాలు పెరగటానికి కోసం. జీతంలో ఎప్పుడు వలస వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉందరు. ఆ గంగోతలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి జీతాలు ఉందరు. ఇక్కడ వాళ్ళకు ఏదన్నా పాము గరిచినా ఏదన్నా ప్రమాదం జరిగినా రైతు కట్టియాలని రైతు మీద మాట్లాడుతుంటిమి. తర్వాత ఈ పసుపు కానీ పంట గిట్టుబాటు ధరల మీద వాళ్ళను పిలిపించి, రైతులను పిలిపించి వాళ్ళను ర్యాలీకి పంపించి, ధర్నాకు పంపించి మేము వెనకాల ఉండేటోళ్ళం. వాళ్ళ చైతన్యం తీసుకొచ్చారు. అదే వాళ్ళను ముందుకు పంపించి మేము వెనకాల ఉండి నడిపించేటోళ్ళము. తర్వాత ఈ మామిండ్లు తోటలు ఇవన్నీ భూస్వాముల తోటలలో మామిడికాయలు దింపిపిచ్చుడు, పంచిపిచ్చుడు, అందరు ఎంపుకోమనుడు, అట్లా చేసేది అన్నట్టు.
మరి అంత నిర్బంధం మధ్యన ఎలా ఉన్నారమ్మా మీరు? నిర్బంధం ఎక్కువ ఉంది కదా. నాకు ఏమీ అనిపించదు. మాకు కోనపూర్ ఫైరింగ్ ఒకటి పెద్ద ఫైరింగ్ అయింది. కోనపూర్ ఫైరింగ్లో నేను ఆరోగ్యమే సరిగ్గా లేను. నాకు బయటకు వెళ్ళాలంటేనే నాకు ఒక మనిషి ఎంబడి ఉండాలి. ఫైరింగ్ జరుగుతుంటే నాకు ఆ ఫైరింగ్లో పోవాలన్నట్టు అనిపిస్తున్నది. అప్పటికే నాకు ఇంకా ఆరోగ్యం బాగలేదంటే వీళ్ళందరేమో నువ్వు మెయిన్లో ఉండు అని అన్నారు. నన్ను మెయిన్లో ఉండు అంటే నాకు ఉండబుద్ధి అయితే లేదు. కలసు ఆయన వెంటనే తుపాకు ఓపెన్ చేసి 2 రౌండ్లు కలిపేసిన. 2 రౌండ్లు దెబ్బలు కొట్టినాక మళ్ళీ వెనకకు తీసిండ్రు. ఫైరింగ్ ఎంతసేపు జరిగింది? 3 గంటలు 4 గంటలు జరిగింది. అది ఏం కాలేదా? ఏం కాలేదు. వాళ్ళ వైపు ఏం కాలేదు. 3-4 గంటలు జరిగింది. అట్లా ఉంటుంది అన్నట్టు. ఫైరింగ్ అంటే మంచిగానే అనిపిస్తుంది. చచ్చిపోయినా ఏమనిపించదు, బ్రతికినా ఏమనిపించదు, ఏది ఏమనిపించదు. ఫైరింగ్లో ఇట్లా భయం అనేది అనిపించదు అన్నట్టు. కొట్టిన వాళ్ళమే కావాలా, ముందరికైనా కావాలనిపిస్తుంది. మళ్ళీ నాకు చాలా ఏముండే అంటే ఫస్ట్ నుంచి ఏముండేది అంటే నేను పార్టీలో చనిపోవాలనేది ఉండే. అయ్యో ఎందుకు? పార్టీలో అమరైతే మంచిగా అనేది ఉంటుండే. నాకు ఇక్కడి బ్రతుకులు నాకు ఇష్టం ఇప్పటికి కూడా అనిపించాయి. ఈ రోజుకు కూడా ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క లోపల కుటుంబము కానీ బయట వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇదంతా ఒక కుళ్ళు ప్రపంచం అనిపిస్తుంది నాకు. స్వార్థం ప్రతి ఒక్కరి స్వార్థ ప్రపంచం అనిపిస్తుంది. దాంట్లోనేమో స్వచ్ఛంగా అనిపిస్తుంది. స్వచ్ఛన మంచిది, బతికిన మంచిది. ఒక్క మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే దాని చుట్టూ మనసులో మనం ఉండి దాన్ని ఆదుకోవడం, స్వచ్ఛందంగా మంచిగా ఉండడం అట్లాంటివి ఉంటాయి అన్నట్టు. ఏదైనా తప్పు జరిగినా కానీ దాన్ని ఆచరణలో వదిలిపెట్టి దాన్ని రుజువు చేసేటోళ్ళం ఇట్లా అన్నట్టు. అదొక స్వచ్ఛమైన జీవితం అనిపిస్తుంది. ఇదంతా కుళ్ళు ప్రపంచం. ఎవలను కదిలించిన స్వార్థం అనేది ఉంటుంది అన్నట్టు. నాకు ఈ రోజు వరకు కూడా అనిపిస్తుంది అన్నట్టుగా నేను అందులో ఎందుకు చావలేను నాకు అసలు అనేది అనిపిస్తుంది. నాకు అందుకోసమే నేను పేరుగా పెట్టిన తిరిగినా, నేను ఊర్లో పంపించిన పోయినా, నేను ఏ రోజైతే నేను చనిపోవాలనేది చాలా ఉండే నాకు. పార్టీలో ప్రాణం పోవాలి, ఆ కోరిక ఉండి నాకు. నేను వచ్చుడు కూడా అందులో ఉండి ఒక 6 నెలలు తిరిగినాక చనిపోయినా సరే అనుకొని వచ్చాను. కానీ అది జరగలేదు నాకు. నేను మళ్ళీ చివరికి నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా చనిపోవాలనుకున్నాను నేను. అప్పుడు కూడా జరగలేదు. ఎందుకు అంత బలమైన కోరిక? అందులో మంచి సావు అనిపిస్తుంది అన్నట్టు అది నాకు. అట్లా అన్నట్టు. అంటే ప్రాణం అంటే అందరికి తీపి కదా, మరి మీకు లేదా? మాకు అనిపించలేదు అది. అందులో చనిపోవాలనేది 4 రోజులు ఉన్నా సరే కానీ అందులో చనిపోవాలనేది. నాకు ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగలేకపోతే వీళ్ళందరూ నా చుట్టూ ఉంటే నాకు అనిపిస్తుండే ఇప్పుడే చనిపోతే బాగుండు అనిపిస్తుండే. వీళ్ళ మధ్యలో అంత మంచి అనిపిస్తుండే. అట్లా మా అడవిలో స్వచ్ఛమైన గాలి, నీరు అన్నీ ఉంటాయి. మీరు అన్నట్లుగా అందరూ అన్నలు అక్కలో స్వచ్ఛమైన ప్రేమ, అది గ్రామస్తులు వాళ్ళు ఎలాంటి కుళ్ళు ఉండదు. కానీ అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఈ పాములు ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఇప్పుడు ఇబ్బంది పడలేదు? పాము గడిచింది నాకు. పాము కాటుతోటే నేను ఇంటికి వచ్చిన ఇప్పుడు, లేకపోతే నేను వచ్చేదాన్ని. మరి ఎందుకు బయటకు వచ్చావు? పాము కాటుతోటి వచ్చిన నేను అంటలేను ఇంటిగా. నేను ఇక ఇక్కడ నాకు ఈ ఏరియాలో ఫుల్ నిర్బంధం పెరిగింది. నేను అంటలేను ఏ ఊర్లోకి పోయినా కానీ ఈ ఊర్లో కూడా 2-3 సార్లు చుట్టుముట్టారు పోలీసు వాళ్ళు. ఇదే ఊర్లో కూడా ఇట్లాంటి టైంలో నాకు అంతా ఇట్లా ఊర్లో ప్రతి వాడ ప్రతి ఇల్లు తెలుసు నాకు. ఇక అందరు నేను ఓపెన్గా తిరిగింది. ఇక ఆల్ రౌండ్లో తిరగదు ఏంటంటే ఇక నన్ను ఎట్లనో పంపించేస్తారు ఇల్లు. ఎందుకు పార్టీ చెప్పొచ్చారా చెప్పకుండా వచ్చారా మీరు? ఎప్పుడు లాస్ట్ లో నేను అరెస్ట్ అయినా. ఎలా? పాము కాటుతోటి. నేను అంటే అరెస్ట్ కాకముందు పార్టీలో దాదాపు 5-6 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి మీ వివాహం జరగలేదు పార్టీలో? లేదు, నేను దాన్ని ఎప్పుడు కోరుకోలే. వివాహం అనేది నేను ఎప్పుడు కానీ నాకు చిన్నప్పటి నుంచి లేదు. అది నేను చెప్తారు కదా, నాకు 16 సంవత్సరాల నుంచి నేను పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నా కనుక, నేను చిన్నప్పుడు 16 ఏళ్ల నుంచి నేను పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నా కనుక నాకు ఆ ఊహ కూడా రాలేదు. అంటే మిమ్మల్ని ఎవరు చేసుకుంటాను కూడా లేదు. నాకు అసంటి రాలేవు. నేను అసంటి అవిటికి దూరం. నేను ఎప్పుడు కూడా పెళ్ళి అనేది నాకు అది 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 రాలేదు నాకు. అందరూ నాకు చాలా మంచిగా ఉందరు వీళ్ళందరూ. అంత కఠినంగా ఉన్న మీరు ఎలా దొరికిపోయారు పార్టీ పోలీసులకి? అది ఇన్ఫర్మేషన్ తోటి దొరికిపోయి. నేను బయటికి వెళ్ళేది ఉండే, ఉత్తరప్రదేశ్ నేను వెళ్ళేది ట్రాన్స్ఫర్ నది. ఇక్కడ నుండి ఇక్కడికి నాకు చాలా బాగా నిర్బంధం పెరిగిపోయింది. ఉత్తరప్రదేశ్ కు నేను వెళ్ళేది. నన్ను ఒకసారి రైలు ప్రయాణంకు నన్ను పంపిస్తామన్నారు. వరంగల్ దాకా పోయినాక
అక్కడ ఎన్కౌంటర్ అయింది. ఎవరిది? అక్కడ ఫైరింగ్ అంటే ఎన్కౌంటర్ కాలేదు కానీ ఫైరింగ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఇక నేను దళం నుంచే పోతా కానీ నేను ఈ బస్సులో ప్రయాణం చేయని చెప్పని ఎన్ని రోజులన్నా కానీ దళాలతోటే పోతా. నేను ఈ ట్రైన్లకు వీటికి నేను పోనని చెప్పని నేను వింటాను పద్మక్క వాళ్ళతోటి అని అన్న వల్ల మరి సరే పని అన్నారు. ఇక అప్పటికి నేను ఇక నేను వాళ్ళతోటే ఉంది. ఇక నేను బయటకు వెళ్ళిపోవడే ఉండే మేము పద్మక్క మేము పోతామంటలకల్లా పద్మక్క వాళ్ళది ఎన్కౌంటర్ అయింది. ఎక్కడైంది? నేరాళ్ళ ఎన్కౌంటర్ ఇప్పుడు చెప్పింది కదా, నేరాళ్ళ వాళ్ళ అక్కడ ఎన్కౌంటర్ అయింది. ఆమెతోటి నేను బయటకు వెళ్ళేది. ఇక అప్పుడు ఆమె అది అయిపోయిందంటే మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ ఫైరింగ్ అయింది. ఇక నేను బయటకు పోయేది ఆగిపోయి మళ్ళా తర్వాత ఆర్కే ఉండే అప్పుడు వరంగల్ ఆర్కే మళ్ళీ ఇక్కడికి వచ్చిండు ఆయన అప్పుడు ట్రాన్స్ఫారంలో ఇక్కడికి వచ్చిన వల్ల ఆయన చెప్పిండు ఇక నువ్వు పోగుడే ఉంటుంది నేను మాట్లాడినని చెప్పాను అన్న వల్ల సరే డేట్ ఫిక్స్ చేసిండ్రు ఇక పంపించడని. అక్కడ మానాల దగ్గర మరి మొదల ఉంటుంది. అక్కడ పొద్దుకి అందరం 10-12 మంది ఉన్నాం. అందరము నేను క్యాన్ నీళ్లు నేను మోయకపోదేంటి, వీళ్ళందరూ క్యాన్లు పట్టుకుందరు. అక్కడ నీళ్ళు గుట్టకెక్కిస్తారు. నీళ్ళు క్యాన్లు పట్టుకొని గుట్టకెక్కినాక వీళ్ళతోటి నేను వచ్చేటప్పుడు ఏమైందంటే నా బట్టలు వండుకుంటానని నేను వీళ్ళతోటి గుట్టకెందుకు ఆ బోర్ కాడికి పోయాను అన్నట్టు. బోర్ కాడికి పోయేటోళ్ళకల్లా అందరూ కాలు చేతులు కడుక్కున్నారు, చేసిండ్రు, బట్టలు వండుకున్నారు. నేను కూడా బట్టలు వండుకునే సమయంకు ఇట్లా ఒడ్డు మీద డ్రెస్ యూనిఫామ్ కదా అది వేసి సబ్బు పెడతంటలకల్లా వచ్చి ఇక్కడ కుట్టింది పాము. అందరు వెళ్ళిపోయిన ఒక్కనే ఉన్నాడు. ఇక అయ్యో అన్న ఏమో గుట్టనే ఇక్కడ అని చెప్పానంటే వాళ్ళకల్లా ఆయన లైట్ చూసిండు. చూసి ఆయన దస్తి తీసి ఇక్కడ కట్టిండి. కట్టి అక్క నేను డ్రెస్ నేను వండుకొని అత్త ఉన్నాడు అని చెప్పని నన్ను పంపించి ఆయన నా డ్రెస్ తీసుకొని పిండుకొని ఆయన వచ్చి వాళ్ళు ముచ్చట పెట్టుకున్నారు కొంచెంసేపు. ఇట్లా ఏమైంది అని అంటే ఏం లేదు జరుగుట్టింది ఇది ఏమి లేదని చెప్పన్నారు కానీ పామని చెప్పక దస్తి కట్టిండ్రు. ఆయనతో 2 సూదులు వేసిండ్రు. ఇక మంటలు చేతుబ్బుడు బాగా మంటలు అప్పుడు ఇక అందరు వచ్చి చేతులు ఊదుడు తుడుచుడు అది చేసిండ్రు. అయితే దానితో ఇక హాస్పిటల్కి పంపించాలంటప్పుడు పాము కరిచినప్పుడు బయట అప్పుడు అందులోనే ఉన్న కొన్ని రోజులు కనుక లీక్ అయింది అది. ఇక అది మొత్తం హాస్పిటల్లో ఎక్కడెక్కడ పెట్టిండ్రు అన్నది తెలియదు. ఇక పోలీసు వాళ్ళు పెట్టాలకల్లా నాకు ఇక్కడ ప్రాంతంలో అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు పోలీసు వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి అరెస్టులు అయినా కదా, చిన్నప్పటి నుంచి అరెస్టులు అయినా కనుక ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళకి తెలిసే ఉంటుంది అని చెప్పని నిజామాబాద్ జిల్లాలో చిరుకొండ మండలం ఉంటుంది. అక్కడికి నన్ను హాస్పిటల్ అని పంపించారు. వేరే వాళ్ళ దారిన పంపించారు. అలా అది ఎట్లా లీక్ అయిందో తెలియదు. అక్కడ నన్ను అరెస్ట్ చేసిండ్రు పోలీసు పొద్దుకి తెల్లవారుజామున అనుకో. అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకొచ్చారు? కరీంనగర్ తీసుకుపోయిండ్రు. కరీంనగర్ అక్కడ కదా, ఇక్కడ కాదు, ఇక్కడ నన్ను అరెస్ట్ చేసి ఇంకా ఎక్కడ అంటకుంటుంది ఎట్లా తీసుకుపోయినరు ఏమో. ఇక తెల్లవారుకల్లా కరీంనగర్ ఎస్పీ దగ్గరికి ఏరాను. ఎవరు ఎస్పీ అప్పుడు? ప్రవీణ్ కుమార్ అని ఆయన ఉండే. ఆయన ఏమన్నారు? అక్కడికి ఏరినవి ఆయన ఏమన్నారు ఇక నువ్వు ఇక్కడిక్కడ దొరుకుతారని అక్కడికి పోయినావు కానీ మాకు తెలకుంటూ ఉంటుందా అని అన్నాడు. అట్లా అన్నట్టు మాకు తెలకుంటూ ఉంటుందా, నీకు పాము కరిచి 15 రోజులు అవుతుంది కదా అని అన్నాడు. ఇక మొత్తం తెలుసుకున్నారు. ఇక తెలుసుకొని కానీ ఆరోగ్యం మెరుగుపడింది. అప్పుడు పాము విశ్వంత్ బయటకు వచ్చిందా? డాక్టర్ బాగా చూసారా? డాక్టర్ చూసిండ్రు కానీ చేతి వాపు ఉండే. జైలుకి పంపించారమ్మా? లేదు జైలుకి పంపించాలి. మీరు చేయబట్టి నేను పాటలకైనా నేను నా బతుకు నేను బతుకుతానని నేను కొరట్లలో పోయి ఉంటే కొరట్లల్లో అక్కడ ఒక మర్డర్ జరిగింది కొరట్లలో. అప్పుడు బుర్ర లక్ష్మణ్ ఎన్కౌంటర్కు కారణమైన వాడిని పార్టీ చంపింది. ఆ ఎన్కౌంటర్ అప్పుడు నేను ఉన్నా కదా, నీకే గుర్తయిన నువ్వే చంపించినవని. అప్పుడు దళం నీకే తెలుసు, ఆయన నీకే గుర్తు. ఈ అప్పటి చరిత్ర ఓలకు తెలియదు. నీకే గుర్తున్నది కనుక నువ్వే చంపించినవని నన్ను పట్టుకొని కరెంట్ షాకులు పెట్టిండ్రు. బాగా విపరీతంగా కొట్టిండ్రు.
అబ్బా అప్పుడు కొట్టి బాగా కరెంట్ షాక్లు పెట్టిండ్రు, రోగడ బండ్లు పెట్టిండ్రు, బాగా చేసిండ్రు. నాకు ఏది తెలియలేదు అసలు. ఇప్పుడు మళ్ళీ జైలుకు పోయేదాన్ని. మళ్ళీ ఏం చేసింది పార్టీ నన్ను మంచి లీడర్ని పంపించి ఇడిపించి బయటకు తీసుకుపోయినరు అన్నట్టు. మళ్ళా అట్లా అయింది అన్నట్టు. నాకు ఏది తెలియకంటే ముందు నన్ను మర్డర్ కేసులు ఎరికెత్తా అనుకున్నారు. నేను సాధారణ బతుకుతుంటే నన్ను కోర్టులో పట్టణం దాటకుండా నాకు కండిషన్ పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. కోర్టులో అసలు నేను మా ఆర్డర్ లేదు, నువ్వు కోర్టులో దాటొద్దని పెట్టిండ్రు. అట్లా దాటకుండా కూడా ఉన్నాను నేను. అట్లా దాటకుండా ఉండి నేను కోర్టులో సిఐ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక దేవాలయానికి పోయినా. దేవాలయానికి పోతే ఈ రైకల్ పోలీసులు, మెట్పల్లి పోలీసులు వెంబడించారు అక్కడ నన్ను. నువ్వు ఎక్కడికి వచ్చినావని. దేవాలయానికి కూడా నేను పోవద్దా? మరి కొన్ని నన్ను బయట వాళ్ళనంటే నా ఇంటికి రోజు చెకప్, ప్రతిరోజు చెకప్ ఇంటికాడ, పొద్దున్న దాకా నుంచి కొద్దిగా దాకా చెకప్. అంత నిర్బంధం చేసిండ్రు నన్ను. రెండోసారి వచ్చి మళ్ళీ పార్టీలోకి వెళ్ళారా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఇదే ఇక లాస్ట్ ఇక మధ్య మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ నుంచి నా అట్లా ఉన్నాయి అన్నట్టుగా నాకు బాగా పోలీసులు బాగా ఇచ్చేసారు. మరి ఇప్పుడు చివరిగా అరెస్ట్ అయ్యారు మీరు? చివరికి ఇక్కడ ఇక పాము గారు జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళలే. ఇక చెప్పాను ఇవన్నీ మీరే కారణం అని చెప్పాను నేను పోలీసు వాళ్ళని. నేను సాధారణ బతుకు నేను ఇక్కడ బతుకుతా అనుకుంటే నన్ను మళ్ళా టార్చర్ చేసి మళ్ళా నన్ను కరెంట్ షాకులు పెట్టి నన్ను నిర్బంధించి నన్ను ఇచ్చేసారు కనుక నేను పాటలకు వెళ్ళవలసి వచ్చింది. చాలా జీవితం పోతే పోనీ ఉంటే ఉండను అనుకొని నేను వెళ్ళినంతే. అంటే ప్రవీణ్ కుమార్ గారు తప్పే మాదన్నారు, ఒప్పుకున్నారు. నేను మీ ఊర్లోకి వచ్చి కూడా తప్పని చెప్తా కానీ నువ్వు మళ్ళీ తిరిగి పాటలకు కానీ అన్నారు. అంటే సరే పోను, నాకు మీరు ఏమి అనకుండా ఉంటే నేను పోను అని చెప్పానన్నా అని అక్కడి నుంచి నన్ను కోర్టులోకి పంపించారు. కోర్టులో సిఐ గారి దగ్గరికి పంపించారు. పంపిన తర్వాత అన్నారు అన్నట్టుగా. అప్పుడు నేను బాగా బక్కగా ఉన్నా. నువ్వు ఏ గాలిలో దూరిలో లేచిపోతావు ఏమనుకున్నావు, నువ్వు ఇంత చేస్తావని తెలిస్తే మేము ఇట్లా వేసేటోళ్ళ అంటే లేచిపోతారని అంటే టార్చర్ ఎక్కువ పెడతారా? నువ్వు అందులోకి పోయినా కానీ నెగులదని చెప్పాను, ఇంటికాడ ఉంటే టార్చర్ పెడతారా? అట్లా ఇట్లా అన్నా కానీ ఇక వాళ్ళు సిఐ ఉండే నరేష్ కుమార్ అని, ఆయన బాగా ఇచ్చేసిండు అన్నట్టు. ఇక విపరీతంగా తర్వాత ఎక్కడ ఉన్నారమ్మా? బయటకు వచ్చారు మళ్ళీ పార్టీకి వెళ్ళారా? పోలేము ఇక అప్పుడే ఇక కలిసి అది నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చినాక కోర్టుల సిఐ నాకు చెప్పింది ఏంటంటే ఒక 3 విషయాలు మాకు చెప్తే మిమ్మల్ని సరెండర్ చేసుకొని మీరు కోరుకున్నది ఇస్తాము, మీరు లగ్జరీ జీవితం గడపచ్చు అని అడిగినారు అన్నట్టు. ఆ 3 పొలిటికల్ లీడర్ ఒకటి, జర్నలిస్ట్ ఒకటి, సిటీ డాక్టర్ ఒకటి. సిటీ డాక్టర్, ఈ 3 విషయాలు చెప్పు. ఏంటి ఆ ముగ్గురు ఎందుకు? మేము ఇంటర్వ్యూ ఇస్తాం కదా, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము జర్నలిస్టులు పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళ పేరు చెప్పు మనడు. అప్పుడు శంకర్ ఉన్నాడు కదా, అప్పుడు నేను ఇక్కడ మహిళా టీం కమాండర్ ఉన్నా కదా. జర్నలిస్ట్ పేరు చెప్పాలి. డాక్టర్ ఎవరు? సిటీ డాక్టర్. మనం ఇక్కడ నుంచి హాస్పిటల్కి పంపిస్తాం కదా నా సభ్యులకు ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు, ఆ డాక్టర్ పేరు కావాలి. సిటీ డాక్టర్ పేరు ఒకటి కావాలి. పొలిటికల్ లీడర్ పేరు ఎందుకు? వాళ్ళకి ఎందుకో మరి తెలియదుగా. పొలిటికల్ లీడర్ పేరు చెప్పు, జర్నలిస్ట్ పేరు ఒకళ్ళది చెప్పు, సిటీ డాక్టర్ పేరు ఒకటి చెప్పు. ఈ 3 చెప్పు. ఇక చెప్పాలి. నన్ను అరెస్ట్ చేసిండ్రు. నేను సాధారణంగా బ్రతకనిస్తే బ్రతకనివ్వండి ఉంటా కదలను, కాకపోతే నన్ను ఇంకా ముందు జైలుకు పంపుతారా, ఇంట్రాక్షన్ చేస్తారా, కూస్తారా, కార్పొరేట్ వెళ్తారా, కరెంట్ షాకులు పెడతారా, ఇవన్నీ నేను అనుభవించిన దాన్ని. నాకు దేనికి నేను భయపడా. నా నుండి మీకు ఒక విషయం కూడా నేను చెప్పాను, మీ డబ్బులు నాకు అవసరం లేదు. ఒక్కరోజు బిడిలు చేస్తే నేను 2000 బిడిలు చెప్తా. ఒకరోజు కూర్చుంటే నేను బిడిలు చేసుకొని నేను వారం రోజులు తినే తిండి 1 రోజు పని చేసుకుంటాను నేను. చివరికి ఏమన్నారు, ఇక మా ఊరు సర్పంచ్లో పిలిపించిండ్రు, పెద్ద మనుషులో పిలిపించిండ్రు, ఈమెను బుదిరికి ఇమ్మని. ఇక 4 రోజులు 5 రోజులు ఉంచుకున్నారు. మంచిగా స్కూల్ రింగ్ తెప్పి అన్న, ఇక అన్ని మన అతిథిని కదా గౌరవించినట్టు చేసిండ్రు. జైలుకి పంపలేదు? జైలుకి పంపలేదు, ఇంటికి పంపించారు. మరి అప్పటి నుంచి ఎలాగుందామా? బయటే ఉన్నావా? ఇంక అప్పటి నుంచి బయటనే ఉన్నా, కానీ పార్టీతో సంబంధం లేవు. అప్పటి నుంచి బయటనే ఉన్నా. కొన్ని రోజుల తర్వాత వచ్చిండ్రు రమేష్ వాళ్ళు వచ్చిండ్రు. మళ్ళా
నేను ఆరోగ్యం మంచిగా లేకని వస్తే కదా వచ్చిండ్రు. వచ్చినాక తర్వాత ఇక మరి ఆరోగ్యం మంచిగా లేకపోయి మరి మాతోటి వస్తావా ఉంటావా ఉమ్. అని చెప్పని అడిగినరు. మాతో వస్తే తీసుకుపోతాం, లేకపోతే ఉంటంటే ఉండు. ఉమ్. మీరేమన్నారు? నేను కొంచెం ఆలోచించుకొని కానీ ఆ తర్వాత మరి పార్టీ కాంటాక్ట్ లేదు. పార్టీ కాంటాక్ట్గా ఎట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత మానవులు ఎన్కౌంటర్ అయింది. ఉమ్. ఇక నేను పార్టీ నుంచి అంటే నేను అంటే మానాలు ఎన్కౌంటర్ మీకు తెలుసా? తెలియదు నాకు కలిసిన తర్వాతనే మానవుల అందులో రమేష్ అని ఉంటారు. రమేష్ అన్న ఉన్నాడు. రమేష్ అన్న వాళ్ళే అన్నారు అన్నట్టు, నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండు, నీకు ఆటమైన కాడ ఉండు, నువ్వు పార్టీ హ్యాండ్ ఓవర్లు ఉంటే పార్టీ చేస్తుంది కానీ నీకు ఏమి బాధ లేదని మాట్లాడినారు. నాకు ఉమ్. నిన్ను తీసుకుపోయి నీకు ఆటం కాకపోతే నిన్ను ఎక్కడన్నా ఉంచైనా కానీ పార్టీ చేస్తుంది, పార్టీ బాధ్యత. నువ్వు చిన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నావు కనుక పార్టీ కోసం తిప్పలపడవు కనుక పార్టీ బాధ్యతనే ఉంటుందని చెప్పారు నాకు. ఉమ్. చెప్పిన తర్వాత వెళ్ళిపోయినాక తర్వాత ఎన్కౌంటర్ అయింది. నేను ఆలోచించుకుంటాను నేను చెప్పిన ఇక మా వాళ్ళందరూ కూడా ఇక పోకు సాలు ఇక అని చెప్పేసి ఇక వీళ్ళు ఒక టన్నుడు పెట్టిండ్రు. ఇంకా అప్పటి నుంచి బయటే ఉన్నారు. ఇక బయటనే ఉన్నాం, బయటనే ఉన్నాం. మళ్ళీ తర్వాత ఇక మరి ఎవరి దగ్గర ఉండడు ఎందుకని చిన్నగా ఒకటి ఇల్లు కట్టుకున్నా, చిన్నగా ఒక 5-6 గజాల ఇల్లు కట్టుకున్నా, అప్పు చేసుకున్నా. భోజనం అది ఎలా తెడుస్తుంది? పని చేస్తా కదా, పని చేస్తా. నేను వాళ్ళ నుంచి పోలీసు వాళ్ళ నుంచే నేను రూపాయి తీసుకోలే. నేను ఒక్కరోజు పని చేస్తే వారం రోజులు బతుకుతానని చెప్పిన. వద్దు నాకు ఎవరి నాకు పార్టీ ఇస్తానా వద్దన్నా, నేను పార్టీ కూడా ఇస్తానది. నీకు బ్రతకడానికి కావాలంటే మేము ఇస్తాం, మేము చూసుకుంటాం. నిన్ను చిన్నప్పటి నుంచి బాగా కేసులు గొడవలు ఇవన్నీ అయినాయి కనుక పార్టీ కూడా చూసుకుంటాను నేను. కానీ నాకు పార్టీ ఇవ్వద్దు, ప్రభుత్వం ఇవ్వద్దు, నాకు నేనుగానే బ్రతుకుతా. ఎవరి సహకారం అప్పటి నుంచి ఇలాగే ఉన్నావు ఈ రోజు వరకు కూడా? అవును, పని చేసుకోవడం బ్రతకడం. నేను చిన్నగా ఇల్లు కట్టుకున్నాను. మరి పెళ్ళి ఏదైందమ్మా? మరి ఎవరు మీకు సాకుతున్నారు? మీకు సాకేది ఎవరు? సాకేది ఎవరేముంటది, నేను ఇప్పుడు పని చేసుకుంటున్నా, బతుకుతున్నా. బంధువులు ఎవరు లేరా? పిల్లలు ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. మంచి చెడ్డ అయితే వాళ్ళు చూస్తుంటారు. మంచి చెడ్డ వాళ్ళు ఇప్పుడు నన్ను ఏం చూసుకుంటారు, ఇప్పుడు నేను బాగానే ఉంటుంది, నన్ను ఏం చూసుకుంటారు వాళ్ళు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చా చూస్తారు? ఆరోగ్య సమస్యలు అయితే మా కుటుంబమే కాదు, ఇంకా నా పక్క పంట వాళ్ళు కూడా నా చుట్టూ ఉంటారు. మా ఊర్లో అందరూ బాగుంటారు, మంచిగా ఉంటారు. నాకు చివరిగా ఇందాక అన్నారు మీరు, నాకు అడవిలోనే చనిపోవాలి ఉంది. అవును, అంత ప్రశాంత స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛత ఉంటుంది. బయటకు వచ్చాక చూస్తున్నారు ఇక్కడ అంతా కుళ్ళు, కుట్ర, అవును, పక్కవాడి ఎవరిని చంపుదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఇదే ఆలోచన ఉంటారు కదా. ఇది అన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు మీకు? అది బాగా అనిపించేది. ఇప్పుడు నేను ఈ ఐకేపీ నుంచి అడ్ల కొనుగోలులో పనిచేసిన, నేను మొన్నటి దాకా పనిచేసిన. అడ్ల కొనుగోలులో పనిచేస్తే ఈ రైతులు పండించిన పంటను వాళ్ళు ఏం చేస్తారంటే 40 జోకాలని గవర్నమెంట్ సిస్టమ్, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క 40లో 45 కట్ చేసుకుంటారు రైస్ మిల్లర్లు. ఒక్కొక్కసారి కొన్ని క్వింటల్ అడ్లే రైతులే కట్ అవుతాయి. వాళ్ళు కష్టపడి పండిస్తారు. కష్టపడి పండించిన పంటను రాసి మీద తెచ్చి పొలిపి ఎగబట్టి అన్నీ వేసి వాళ్ళని రైస్ మిల్లు కోసినప్పుడు వాళ్ళు క్వింటాల్లో కొద్ది అడ్లు కటింగ్ చేస్తారు. క్వింటాల్లో కొద్ది అడ్లు కటింగ్ చేసినప్పుడు మాకు అక్కడ రైతులు నన్ను అంటారు అన్నట్టుగా, అక్క నువ్వు బయట ఉంటే ఎట్లా ఉంటుండేది అని చెప్పాను. నన్ను అడుగుతా, బయట ఉంటే ఒక్క రైస్ మిల్లును ఎట్లా చేద్దుంటామో, కానీ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు, ఏ గవర్నమెంట్ పట్టించుకోడు. ఇయ్యోడున్న రైస్ మిల్లు మళ్ళా ముంగడికి ఇంకో రైస్ మిల్లు కడుతుండు. ఈ సంవత్సరం ఒకటే ఉంటుంది, మళ్ళా చెడికి ఇంకో రైస్ మిల్లు కడుతుండు, ఇంకో రైస్ మిల్లు కడుతుండు. ఆ పంటను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏగిలేసి నుంచి రాత్రి దాకా పనులు చేసి ఒక మిల్లులో ఒక మనిషి జాబ్ చేస్తే టైంకు రాకపోతే ఆ మనిషికి ఆ రోజు ఉత్తది కాడనే ఉంటుంది. రైతుది అట్లా కాదు, ఈ రోజు పనికోయే మనిషి ఒక అరగంట లేట్ పోయినా కానీ మనకు రోజు వచ్చే మనిషి అనే అర్ధగంట లేట్ అయితే రా అంటారు. ఆ మనిషికి కూర అరుచుకుంటారు, కారం అరుచుకుంటారు. అవును, మధ్యాహ్నము కూర పోసుకుంటారు, అన్నం వేసుకుంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ తోటలో ఏదన్నా పంట వండినే ఉంటాయి చూడు, కూరగాయ ఏమన్నా ఉంటాయి చూడు, అవన్నీ కూడా పెడతారు. మళ్ళీ నీ కాటు మీ తెంపుకోపు అంటారు. అంత మంచిగా వాళ్ళను అంటే పనికి వచ్చిన వాళ్ళ ప్రేమ అట్లా ఉంటుంది. ఆ మిర్చి పండిస్తారు, మిర్చికి తీర సమయానికి రేటు ఉంటుంది.
ఈ పసుపు పండిస్తారు, పసుపు 6 నెలల పంట, దానికి ఎన్నో కలుపులు తీయాల. ఆ పసుపుకు పంటకు రేటు ఉండదు. అప్పుడు రైతులు కానీ వాళ్ళు అసలు లక్ష్మక్క నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు అబ్బా నువ్వు బయట ఉంటే ఇప్పుడు పిల్లగాళ్ళు అంటారు, మా సొంటలం కూడా మత్తుంటే మేము ఇప్పుడు గిన ఉంటే అని అంటారు. అన్నప్పుడు ఏం చెప్తాం, అట్లా అనిపిస్తుంది ఇక. సరే అమ్మా, ఇప్పుడు ఆఖరిగా చెప్పు ఒక ప్రశ్నకి. మీరు వెళ్ళారు, చిన్నప్పుడే పార్టీకి వెళ్ళారు, ప్రజల కోసం పనిచేశారు, అంటే ఒక కమిట్మెంట్గా పనిచేశారు, ఒక నిజాయితీగా నిబద్ధతగా పనిచేశారు. ఆఖరికి పార్టీలోనే చనిపోవాలని కూడా మీరు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ పిల్లలు పుట్టగానే టీవీ ఫోన్లకి, తర్వాత పెరిగి పెద్ద అవగానే చెడు అలవాట్లకి బానిస అవుతుంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు, ఆ విధంగా అవుతున్న వాళ్ళకి? ఇట్లాంటి వాళ్ళకంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఈ ఫోన్లు మంచి చేస్తలే, పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నాయి, అంత ఆడపిల్లలు కూడా ఖరాబ్ అయిపోతున్నారు, మగ పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతున్నారు. మగ అంత వ్యవస్థనే ఖరాబ్ అయిపోతుంది. పార్టీలు ఉన్నప్పుడు చాలా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ప్రేమ చూశాను. అక్కడే పార్టీలలో అమరులై ఉంటే ఎంత బాగుండేది అంటున్నారు పద్మక్క అలియాస్ రచనక్క. ఆవిడ చెప్తున్నట్లుగా హరుణక్క. ఇప్పుడు యువత అంతా కూడా ఒక కమిట్మెంట్ లేదు, ఏమీ లేకుండా చిన్నప్పటి నుంచి ఫోన్లకు అలవాటు పడడం, ఆడపిల్ల మగపిల్ల అని తేడా లేకుండా చెడు వ్యసనాలకు దారి కావడం అనేది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఈ వ్యవస్థ ఎటు వెళ్తుందా అనేది ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీలోకి రావడం కాదు కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ముందుకు సేవ చేయండి అంటూ అరుణక్క చెప్తున్నారు. ఇది అరుణక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కమిట్మెంట్ అనేది నీకు సెల్యూట్.